గన్నవరం జాతీయ రహదారి మీద ఉన్నాం. ఈ రోజు ఏదైతే ఇక్కడ అధికార పార్టీకి సంబంధించినటువంటి వల్లభనేని వంశీ గారు నామినేషన్ ప్రక్రియ సందర్భంగా సుమారు 200కు పైగా లారీల్ని ఇక్కడ ఆపేసిన పరిస్థితి. ప్రతి ఒక్క లారీ డ్రైవర్ కూడా దాదాపు 4-5 గంటలుగా ఇక్కడే వాళ్ళు కనీసం ఇంత ఎండలో మంచినీళ్లు కానీ ఆహారం కానీ ఎలాంటి ఏది లేకుండా వీళ్ళు ఉన్న పరిస్థితి. ఇక్కడ మనతో ఉన్నారు, ఒక డ్రైవర్ ఉన్నారు. సార్, ఎప్పటి నుంచి ఆపేశారు, ఏ కారణంగా ఆపేశారు, ఎంత అధికారంలో ఉంటే మాత్రం ఇంత పబ్లిక్ ని ఇంత ఇబ్బంది పడడం సమంజసం అంటారా? ఇంటికి వచ్చామండి, 9 నుంచి ఇప్పటి వరకు వేరే వెహికల్స్ వదులుతున్నారు. వదిలి అడిగితే పోలీసు వాళ్ళు గంట కనీసం మంచినీళ్ళు కూడా లేదు. వాళ్ళు వేస్తే వేయొచ్చు, మాకు ఏదన్నా చూడాలి కదా. ఎంతసేపు అయితే 1 అవర్ 2 అవర్ అంటే దాని గురించి ఇబ్బంది ఉంది. ఉదయం 9 ఎండ ఎలా ఉందో చూడాలి. సో ఇది జాతీయ రహదారి అంటే స్పేస్ ఎక్కువగానే ఉంటుంది, వెహికల్స్ వెళ్ళడానికి ఫీల్ గానే ఉంది. ఒక పక్క ఆర్టీసీ బస్సులు అవన్నీ ప్రైవేట్ కార్లు లారీలు మాత్రమే ఆపారు. ఏం కారణం చెప్తున్నారు సార్ వాళ్ళు? ఏం చెప్పలేదు, అక్కడ నామినేషన్ వేస్తారు, ట్రాఫిక్ జామ్ అవుతుంది, దాని గురించి ఆపారు. ఇక్కడే ఉన్నారు, కొద్ది నుంచి వెళ్తున్నాం, అడుగుతున్నాం, వస్తాం. సమాధానం అడుగుతుంటే వదిలేస్తాం. ఒక నాయకుడు అనేవాడు ప్రజలను ఇబ్బంది పెట్టేలాగా ఉండాలంటారా, లేకపోతే వాళ్ళకి ఏదైనా సానుకూలంగా ఇప్పుడు ఆయన నామినేషన్ వేయచ్చు, కానీ ఇంత ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఉందా? మేము ప్రజలు కదా, పబ్లిక్ కదా, మేము కళ్ళలో డ్యూటీ చేస్తున్నాం కదా. మేము బాగుంటేనే కదా ఆడు బాగుండేది. మేము బాగోవాలనుకున్న వాళ్ళు అయితే ఇలా ఎదకోళ్ళు ఇబ్బంది పెట్టకూడదు. నామినేషన్ వేసుకోండి. మా పరిస్థితి కూడా ఆలోచించాలి కదా. 1 అవర్ 2 అవర్ అంటే ఓకే. ఇప్పుడు 5 గంటల దాకా అవుతుంది. 5 గంటలుగా 5 గంటలు అంటే మీరు సరుకు లోడ్ చేసి తీసుకెళ్ళాలి. లోడ్ మళ్ళీ నాది పచ్చి సరుకు అండి, రన్నింగ్ లో ఉంటుంది. పచ్చి సరుకు మళ్ళీ దాటిందంటే మళ్ళీ అక్కడ ఓనర్ దగ్గర నుంచి మీరు మాటలు పడాలి. ఓనర్ దగ్గర నుంచి పడాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇబ్బంది పడితే మళ్ళీ మొత్తానికే నష్టం అవుతుంది. సో ఇవన్నీ చెప్పలేదు సార్, మీరు మీ బాధ చెప్పలేదు. 200 లారీలకు పైగా అయిపోయి పోలీసు వాళ్ళు చెప్పేది మనం తప్ప మనం చెప్పేది ఏంటారు. ఇలా మా గంటలు ఇదే మాట. సో ఇక్కడ సుమారుగా 200 లారీలకు పైగా ఉన్నాయి. ఇక్కడ మరో డ్రైవర్ ఉన్నారు. సార్ చెప్పండి, దాదాపు 5 గంటలుగా ఇక్కడ లారీలు ఆగిపోయి ఉన్నాయి. అసలు ఏం చెప్పి ఆపారు, ఏం చెప్తున్నారు? మీ బాధలు ఏమి వింటున్నారా వాళ్ళు? ఇక్కడ కూడి నీళ్ళు లేకుండా ఎలా, ఎంతవరకు ప్లేస్ ఇక్కడ కనీసం తాగడానికి ఒక కొట్టు కూడా లేదు, ఒక షాప్ లేదు. వీళ్ళు మేము ఎంతో దూరాలు దేశాలు రాష్ట్రాలు పట్టుకొని తిరుగుతూ ఉంటాం. కనీసం ఒక మంచి ప్లేస్, పార్కింగ్ ప్లేస్ లో షాప్ ఉన్న చోట కానీ ఆపితే వండుకోవడానికి కానీ తినడానికి కానీ అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడదారా మీరు ఎట్లా ఉందో, ఫుట్పాత్ పక్కన ఆపేసుకున్నారు. చెడ్డ వాసన, ఎండలో బండిలో కొనుక్కోవాలంటే కుదిరితే. సో ఇదంతా కూడా ఒక లీడర్ నామినేషన్ ప్రక్రియలో భాగంగా చెప్తున్నారు. ఎంత లీడర్ అయినా, లేకపోతే ఎంత అధికారంలో ఉన్నా పబ్లిక్ ని ఇబ్బంది పెట్టేవాళ్ళు లీడర్ అవుతాడా, లేకపోతే పబ్లిక్ ని వాళ్ళ సదుపాయాలు కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టకండి అని చెప్పేవాళ్ళు లీడర్ అవుతాడా? ఎలా చూడాలి సార్ ఇది? పబ్లిక్ ని ఇబ్బంది పెట్టేవాడు ఎలా నాయకుడు అవుతాడు చెప్పండి? 1 గంట నామినేషన్ కోసం ఇన్ని 100 మంది, ఇన్ని 100 లారీలు రోడ్డు పక్కన ఆపేసి వాళ్ళని ఇబ్బంది పెడితే ఏ నాయకుడైనా అధికారంలోకి రాగలుగుతాడంటే? ప్రజలు ఎలా దీన్ని ఆలోచించి తీసుకుంటారు చెప్పండి? అంటే అధికారంలో ఉన్నాం కదా, ఏదైనా చేయొచ్చు, పోలీస్ యంత్రాంగం ఉంది మనతో పాటు అని చెప్పేసి మొత్తం ఉదయం నుంచి ఆపేస్తే మీ మళ్ళీ వెళ్ళాలి పెళ్ళం బిడ్డల దగ్గర కదా, లేకపోతే ఉన్న సరుకు అక్కడ డెలివరీ చేసుకోవాలి. ఈ ఇబ్బందులు మీరు చెప్పట్లేదా వాళ్ళకి? పోలీసులు చెప్పలేదా సార్? ఎన్ని ఇబ్బందులు చెప్పినా వాళ్ళు పట్టించుకోరండి. ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు. అధికార పార్టీ వాళ్ళు ఏది చెప్తే అది చేస్తారు. పోలీసులది తప్పలేదు. అధికార పార్టీ వాళ్ళు ఏదో చెప్తే పోలీసులు అది ఫాలో అవుతున్నారు. ఇతర నాయకులు నామినేషన్కి వస్తే వాళ్ళు ట్రాఫిక్ ఆపకుండానే వాళ్ళ మీదకి ఆ ట్రాఫిక్ మొత్తం వదిలేస్తున్నారు. వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. వీళ్ళు అధికారంలో ఉన్నారు కదా అని చెప్పి రోడ్డు మొత్తం ఖాళీగా ఉండాలి, వాళ్ళ నాయకులు వాళ్ళంతా కనపడాలి, రోడ్డు మీద వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాకూడదు, వాళ్ళ నాయకులు వాళ్ళ కార్యకర్తలు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో లారీ డ్రైవర్లు అయితే చక్కగా వింటారని చెప్పేసి ఎక్కడో ఒక మూలన పడేసి ఉన్నట్రా పొదురు కానీ మీరు ఎక్కడికి పోతారు, మీరు ఎటువంటి పచ్చి సరుకు దానికి ఆయిల్
ఆడిసానే ఉండాలి, ఏసీ ఏసీ ఉండాలి. దాదాపు 5 గంటలు. ఈ 5 గంటలు ఎంత జర్నీ సాగేదండి, ఎంత ఎంత ఆయిల్ మిగిలేదండి. ఇప్పుడు ఇక్కడే 5 గంటలు అయిపోయింది, ఆయిల్ ఖర్చు అయిపోయి మిగతా ఆయిల్ ఎంత దూరం రావాలి, ఎంత ఖర్చు అయిపోతుంది, ఎంత నష్టం. సో ఈ ప్రభుత్వంలో ఇప్పటికే లారీ డ్రైవర్లకు సంబంధించి ఈ పెంచిన గ్రీన్ ట్యాక్స్ కి సంబంధించి కానీ లేకపోతే ట్యాక్సులు, రోడ్ ట్యాక్సులు కానీ ఇప్పటికే అనేక ఇబ్బందులు పడుతుంటే తమ కర్మకాలి ఈ మార్గంలో ఏదో వచ్చినందుకు, ఈ మార్గాన్ని వచ్చినందుకు ఈ రోజున నామినేషన్ పేరుతో సుమారు 5 గంటలుగా ఇక్కడ మనం చూసినట్లయితే దాదాపుగా కొన్ని వందల లారీలు వెహికల్స్ ఇక్కడ ఆగిపోయిన పరిస్థితి. వాళ్ళకి ఒకటే కారణం చెప్తున్నారు, ఇక్కడ వల్లభనేని వంశీ గారు నామినేషన్ చేస్తున్నారు కాబట్టి ఆయన నామినేషన్ ప్రక్రియ అయిపోయిన వరకు మీరు ఉండాలి అని లేకపోతే ఏదైనా ఆహారం తీసుకోవడానికి ఒక అవకాశం లేదు. మరి ఇంతమందిని ఇబ్బంది పెట్టి ఆ లీడర్ అనే వ్యక్తి నామినేషన్ వేసే ప్రక్రియలో భాగంగా ఇంతమందిని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఉందా అని కూడా ఇక్కడ ఉన్నటువంటి లారీ డ్రైవర్లు ప్రశ్నిస్తున్నారు. చూడొచ్చు మనం దారి పొడుగుత దాదాపు 2 కిలోమీటర్ల మేర సుమారు 200 లారీలకు పైగా ఇన్ని లారీలు ఆపేసేసి నామినేషన్ వేస్తున్నాం అనే ఒకే ఒక్క కారణం చెప్పడం ఎంతవరకు న్యాయం అని కూడా ఇక్కడ లారీ డ్రైవర్లు ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. గన్నవరం నియోజకవర్గంలో వంశీ గారి ఆయన నామినేషన్ వైభవంగా జరుగుతుంటే మరోవైపు లారీ డ్రైవర్లు మాత్రం అలో లక్ష్మణ అని ఈ ఎర్రటి ఎండలో మగ్గిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. बोलिए भैया, तुम कितना टाइम से इधर रुके है? 3 घंटे तक रुका हूँ। 3 घंटे ऑक्सीजन गाड़ी है तेरा? क्या बोलता है पुलिस वाला? पुलिस वाला बोलता रुको, आधा घंटा रुको बोल के 3 घंटे 4 घंटे से खड़ा है। आधा घंटा बोल के 3-4 घंटे ऐसे रुका दिया गाड़ी। खाना खा लिया तुम? नहीं खाया, कुछ भी नहीं, पानी नहीं, खाना भी क्या नहीं, कुछ भी नहीं। अब इधर नामिनेशन तेलुगु वाला है, नामिनेशन डालते हैं वैसीपी पार्टी वाला है। कुछ भी पार्टी वाला होने तो हमको प्रॉब्लम दे के उसका क्या फायदा बताओ? हाँ बोलो, ट्रैफिक वाले को जाम करते हैं। फायदा रहता आंध्रा में कुछ लोग ऐसा ट्रैफिक कंट्रोल दिखाया तो फायदा रहता ना। वो साइड ये एक रोड तो खोले, नहीं तो उसको खोल, नहीं तो उसको खोलो। ट्रैफिक वाले है, अपनी गाड़ी वाले हैं, खाने बगैर पानी बगैर मर रहे हैं। ये किसका गलती है सब पूरा? किसका? जो पार्टी वाला है उसी का गलती है, और किसका है?